This is Murli Mohan. Welcome back to my YouTube channel, The Wealth Wallet. మిత్రులారా, ఈరోజు నిఫ్టీ అవుట్లుక్ ఏంటనేది చూద్దాము. లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ నెక్స్ట్ అనేది దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఒక్కసారి నా వ్యూ చెప్తాను, వినండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు నిఫ్టీ అనేది కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉన్నది. సో బ్రాడర్ ఇండెక్సెస్ అనేది స్టేబుల్గా ఉన్నాయి. సో మేజర్లీ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఆటో సెక్టర్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఆటో సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ సెక్టర్ చాలా వీక్ ఉన్నది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా స్టేబుల్గా ఉంది. అండ్ ఇండియా విక్స్ ఆల్సో కూల్డ్, అంటే కూల్ ఆఫ్ అయిపోయినాయి. సో బ్యాంక్ నిఫ్టీ అనేది కంప్లీట్ స్టేబుల్ అయిపోయింది. సో కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. సో ఆటో ఇండెక్స్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ పిక్చర్ చూస్తే మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ అండ్ నిఫ్టీ 50 కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కాన్స్టెంట్గా ఉంది, స్టేబుల్గా ఉంది. సో ఐటీ ఒకటే ప్రెషర్ ఉంది. సో ఐటీ అనేది రాబోయే కాలంలో కొంచెం స్టేబుల్ కావచ్చు. ఆంథ్రోపిక్ ప్లగిన్ AI టూల్ వల్ల కొంచెం ప్రెషర్ లోనైంది. సో నిఫ్టీ యొక్క అవుట్లెక్ ఏంటి అనేది పరిస్థితి అంతా ఒకసారి సపోర్ట్ ఏంటి, టెక్నికల్ రెసిస్టెన్స్ ఏంటి. సో హయ్యర్ టైం ఫ్రేమ్ HTF రెసిస్టెన్స్ ఉంది, HTF సపోర్ట్ ఏంటి. సో LTF సపోర్ట్ ఏంటి, LTF హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే లోయర్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ ఏంటి, లోయర్ టైం ఫ్రేమ్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటి. సో అది ఇక్కడ వరకు రీటెస్ట్ తీసుకుంటుంది. సో చాలా గ్యాప్స్ ఉన్నాయండి. మొత్తం కంప్లీట్ ఆ గ్యాప్స్ ఫిల్లింగ్ కోసం అని చెప్పేసి 100% థియరటికల్గా గ్యాప్స్ ఫిల్లింగ్ కోసం అని చెప్పేసి రావచ్చు నిఫ్టీ. సో రానున్న కాలంలో నా వ్యూ అది. సో వన్స్ ఒకసారి గ్యాప్ ఫిల్ అయిందంటేనే హెల్తీగా అప్ సైడ్ బుల్ రన్ ఉంటుంది. సో ఈ మార్కెట్ ఏంటంటే సెల్ ఆన్ ద రైజ్ కదండి, జస్ట్ డిప్ ఇన్ ద జస్ట్ బై ఇన్ ద డిప్ ఆ మార్కెట్ అనమాట. సో బేరిష్ అనేది ఏం లేదు, బట్ పర్ఫార్మెన్స్ నిఫ్టీ స్టేబుల్గా ఉంది. సో బేరిష్ వ్యూ అయితే లేదు నాది, జస్ట్ షార్ట్ టర్మ్ వ్యూ అయితే బేరిష్ వ్యూ లేదు. సో ఇక్కడ ఒకసారి మనం టెక్నికల్గా చార్ట్స్ చూసుకున్నట్టయితే ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్లో పోదామండి. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకు బిగ్గర్ పిక్చర్ అనేది ఏంటంటే బిగ్గర్ పిక్చర్ మనకు టైం ఫ్రేమ్ అనేది తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ నిఫ్టీ ఓవరాల్ లుక్. సో ఓవరాల్ లుక్ ఏంటంటే యాక్చువల్గా సో ప్రీవియస్గా మనకి ఏమైందంటే ఇది కంప్లీట్గా ఎం ప్యాటర్న్ అండి. ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఎం ప్యాటర్న్ అది. ఓకే, సో ఈ ఎం ప్యాటర్న్ దగ్గర ఈ నెక్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది ఇక్కడ. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో కంప్లీట్గా ఇక్కడ నెక్ లైన్ అనేది ఉంది. ఇక్కడ దిస్ ఇస్ ఎం ప్యాటర్న్కి నెక్ లైన్ అన్నమాట. సో నెక్ లైన్ వన్స్ ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఇది ఏమైందంటే జస్ట్ ఇక్కడ పోయినాక పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ఇదే. సో ఇక్కడనేమో సపోర్ట్ లాగా అయింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అయింది, ఇక్కడ నుండే మళ్ళీ బేరిష్ అయింది, ఇక్కడనే రిజెక్షన్ అయింది. చాలా రిజెక్షన్ క్యాండిల్ చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ అనేది మనకు ఓవరాల్గా ఓవర్ ద పీరియడ్ మనకు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. సో బడ్జెట్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ అనేది కొంత మార్కెట్ మీద చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో గురైంది. సో STT చార్జెస్ అనేది 150% పెంచడం వల్ల, సో గ్లోబల్ US ట్రేడ్ డీల్ అన్సర్టనిటీ వల్ల, సో ఇదంతా ఎవ్రీథింగ్ అనేది ఇది జరిగింది మనకు. దానివల్ల నిఫ్టీ అనేది చాలా కరెక్ట్ అయిపోయింది. సో ఇంకొకటి చూసుకున్నట్టుంటే నెక్స్ట్ దిస్ ఇస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే, ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఇక్కడ అండి ఈ సేమ్ ఇదే జోన్ నుంచి ఇక్కడ పైకి బుల్ అయింది, ఇక్కడ సస్టైన్ అయింది, ఇక్కడ కూడా సస్టైన్ అయింది, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సస్టైన్ అయింది. సేమ్ ఇదే ప్రాంతం నుండి మళ్ళీ రిజెక్షన్ అయిపోయింది. సో దిస్ ఇస్ అ పవర్ఫుల్ డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది అనమాట. సో ఇంతకుముందు రెసిస్టెన్స్ ఉంది, బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సపోర్ట్, అంటే DTF అంటుంది, డైలీ టైం ఫ్రేమ్ సపోర్ట్. ఓకేనా. సో అదేవిధంగా
కిందికి మాత్రం డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా స్ట్రాంగ్ ఇక్కడ నుండి రిజెక్షన్ క్యాండిల్ ఉంది. దిస్ ఇస్ రిజెక్షన్ క్యాండిల్. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ అనేది రీట్రేస్ అయిపోయి పైకి బుల్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ డైలీ టైం ఫ్రేమ్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ. ఓకేనా, దిస్ ఇస్ ద డైలీ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో లుక్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసిందంటే ఇక్కడ నుండి మనం ఒకసారి ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఇద్దామండి. ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఆల్ టైమ్ హైలా ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 26,360 ఆర్ 400 వరకు ఇది ఆల్ టైమ్ హై అనమాట. సో నెక్స్ట్ అనేది ఇది బ్రేక్ చేస్తే నిఫ్టీ ఏ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం ఒకసారి ప్రిడిక్షన్ చేసుకున్నట్టయితే, సో దీన్ని ఒక ఇండికేటర్ ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అంటారు దీన్ని. ఇక్కడ నుండి మనం ఒకసారి ఫుల్ వేద్దాము. ఇక్కడ నుండి దిస్ ఇస్ వన్, నెక్స్ట్ రీట్రేస్మెంట్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎక్స్టెన్షన్లో 23.60% దగ్గర యాక్చువల్గా మనం ఇంతకుముందు మనం డ్రా చేసుకున్నాం కదా. సో స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఓకే, నెక్స్ట్ దీనికి రెసిస్టెన్స్ ఏముంది 26,167 దగ్గర. సో సమ్ ఇక్కడ సమ్ రిజెక్షన్స్ అని, బట్ ఇదంటూ పెద్ద మనకు స్ట్రాంగ్ ఏమి అనిపిస్తలేదు. నెక్స్ట్ సాంగ్ వచ్చేది ఏంటంటే 26,376 ఇక్కడ 50% అనేది ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా, సో ఇదంతా ఆల్ టైమ్ హై అనమాట. సో దిస్ అంటే ఇట్ విల్ వర్క్స్ అనమాట. అంటే ఇది రెసిస్టెన్స్ని పర్ఫెక్ట్గా మనము డ్రా చేసాం అనుకోవచ్చు, అంటే ఫిబొనాచి ఎక్స్టెన్షన్. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టైంలో 26,600 వరకు మనకు నిఫ్టీ పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్టేబుల్ అవుతుందా మరి నిఫ్టీ? ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉంటుందా ఇంటెన్సిఫైడ్గా, లేదంటే ఎఫ్ఐఎస్ అనేది కొంచెం గెట్ బ్యాక్ అయిన తర్వాత వాళ్ళ క్యాపిటల్ పూజ చేస్తే మాత్రం నెక్స్ట్ అనేది 27,000 టు రోడ్ మ్యాప్ టు 30,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ టైమ్ హైలో 26,600 దగ్గర ఆల్మోస్ట్ మనకు ఒక 1 వీక్ వరకు సస్టైన్ అయిపోతే అప్పుడు ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నది. సో లేదు అంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ అనేది షార్ట్ టైం ఫ్రేమ్ వెళ్దాము. సో 15 minutes టైం ఫ్రేమ్ వెళ్దామండి. ఇక్కడ మనకు ఏం జరిగిందంటే ఈ ప్రాంతం అంతా మనకు ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్లో డిస్కస్ చేసుకున్నాం ఇది. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది, ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నిన్న టోటల్ కన్సాలిడేషన్ అనేది ఇక్కడ రిజెక్ట్ అనేది కాలేకపోయింది. ఇది ఇక్కడ ఇవాళ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సస్టైన్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాంతం అంతా రిజెక్షన్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ ప్రాంతం అంతా సపోర్ట్ లాగా ఉందన్నమాట. సో నెక్స్ట్ అనేది ఒకవేళ ఇది ఆల్ టైమ్ హై అంటే 26,000 ఇట్లా ఆల్ టైమ్ హై బ్రేక్ చేసుకోతే దిస్ విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. లేదు ఒకవేళ ఇది బ్రేక్ చేసినట్టుంటే, సో ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అంటే డిటిఎఫ్ అంటుంది, డైలీ టైం ఫ్రేమ్లో ఈ యొక్క సపోర్ట్ని బ్రేక్ చేసినట్టుంటే ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉందన్నమాట. మళ్ళీ ఇదంతా గ్యాప్ ఫిల్లింగ్ అనమాట ఏరియా. ఇదంతా గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా అనమాట. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాకి రావచ్చు అనమాట. ఇదంతా రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. సో వన్స్ ఇది వస్తేనే మనకు హెల్తీ బుల్ రన్ ఉంటుంది. మళ్ళీ లేదు అంటే ఇక్కడ నుండి బుల్ రన్ అయిన తర్వాత ఇక్కడ ఏమాత్రం ఇంటెన్సిఫైడ్ సెల్లింగ్ వచ్చినంత మాత్రం మళ్ళీ ఇక్కడికి మళ్ళీ నిఫ్టీ అనేది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వన్స్ ఇక్కడ నుండి ఈ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత థియరటికల్గా మనకు గ్యాప్ ఫిల్ చేసిన తర్వాతనే హెల్తీ బుల్ రన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ దయచేసి ఇక్కడ నుండి ఇక్కడ సస్టైన్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే లాంగ్ పొజిషన్స్ ఎవరు తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ అనేది లోయర్ హైస్ ఫామ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. దిస్ విల్ బి ద ఇక్కడ నుండి ఇది లోయర్ హైస్ ఫామ్ చేసినట్టు అనిపిస్తుంది. వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే ఇక్కడ ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇంకా దీనికి ఇండికేటర్ మనకి ఏం చూపిస్తుందంటే ఇంకో ఇండికేటర్ ఏంటంటే ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ చేస్తుంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఓకే, ఆర్ఎస్ఐ ఇక్కడ చూసినట్టుంటే నాకు బిగ్గర్ టైం ఫ్రేమ్లో 1 hour టైం ఫ్రేమ్ వెళ్తాను. ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లో ఏముంది కంప్లీట్గా ఇక్కడ ఇది ఆర్ఎస్ఐ కంప్లీట్గా ఇక్కడ. సో ఇక్కడనేమో లోయర్ హైస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ లోయర్ హై. సో ఈ ఛానల్ని ఇక్కడ బ్రేక్ చేసిందంటే, ఈ సపోర్ట్ని బ్రేక్ చేసిందంటే
ఆటోమేటిక్గా ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్ కానీ అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా కంప్లీట్లీ నెగటివ్ డైవర్జెన్స్. ఓకే, సో కంప్లీట్గా నెగటివ్ డైవర్జెన్స్. వన్స్ ఈ ఆర్ఎస్ఐ ఇక్కడ ఈ హారిజంటల్ లైన్ అనేది, సో దీని ఏమంటారు, ఇది ఇంకోటి ఏంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఇది దిస్ ఇస్ ఈ బ్లూ లైన్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది మనం చూస్తే, సో ఈ ఎల్లో లైన్ అనేది రిలేటివ్ స్ట్రెంగ్త్ బేస్డ్ మూవింగ్ యావరేజ్ అండి. సో ఈ బిగ్గర్ టైం ఫ్రేమ్లో 1 అవర్లో, సో ఈ బేస్డ్ మూవింగ్ యావరేజ్ కింద కంప్లీట్ ట్రేడ్ అవుతుంది అన్నమాట. సో ఈ వన్స్ ఇది బ్రేక్ చేసిన తర్వాత ఈ హారిజంటల్ లైన్ అంటే ఇక్కడ 50% అనమాట. ఈ 50 అనేది ఏదైతే హారిజంటల్ లైన్కు ఇక్కడ రీటెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో వన్స్ ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. గ్యాప్ ఫిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నుండి బుల్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుండి మళ్ళీ బుల్ రన్ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ గ్యాప్ ఫిల్ అనేది కావాలి, అయితేనే మనకి హెల్తీ రన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకొకటి, సో మనకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ తీసుకుంటే ఈఎంఎస్ తీసుకుంటే ఓకే, స్క్రిప్ట్స్ ఇక్కడ 200 EMA అవసరం లేదు, ఇక్కడ ఇది ఒకటి తీసేద్దాం. సో అదేవిధంగా నాకు ఇంకో ఇండికేటర్ ఏం చెప్తుందంటే, సో ఇక్కడ వన్స్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి, ఇక్కడ నుండి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ హారిజంటల్ లైన్ ఇక్కడ 50, ఇక్కడ ఈ హారిజంటల్ లైన్ అనేది 50 ఆర్ఎస్ఐకి టచ్ అయిన తర్వాత పైకి పోయే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ గ్యాప్ ఫిల్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుండి మనము ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసాం కదా, ఇప్పుడు ఇది ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఇక్కడ వరకు వేసుకున్నట్టు. సో కంప్లీట్ ఇక్కడ 50% ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది ఇక్కడ ఉంది ఈ ప్రాంతం. సో మనకి ఇక్కడ పవర్ఫుల్ సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఆర్ఎస్ఐ ఇక్కడ మనకు నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది. వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 50 ఉన్నది. సో కంప్లీట్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్, ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ 50% రీట్రేస్మెంట్ అనేది ఇక్కడ గోల్డెన్ ఏరియా ఉన్నది. సో ఇప్పుడు ఎవరైనా బుల్లిష్ పొజిషన్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఈ ఏరియా నుంచి వచ్చినప్పుడు అప్పుడు కన్ఫర్మేషన్ రావాలండి. అది ఇక్కడ ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ కావాలి, లేదు అంటే స్ట్రాంగ్ కన్సాలిడేషన్ తర్వాత మంచి పవర్ఫుల్ క్యాండిల్ తోటి ఇక్కడ స్ట్రాంగ్గా వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి మనకు బుల్లిష్ పొజిషన్కి కన్ఫర్మ్ అయినట్టుంటే ఈ ప్రాంతం నుండి మనం బుల్లిష్ పొజిషన్ తీసుకోవడం అనేది ఉత్తమం. లేదు ఇక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్గా గుడ్డిగా బ్లైండ్గా బుల్లిష్ పొజిషన్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ ఇది బ్రేక్ చేసింది అనుకో ఏమాత్రం మార్కెట్లో సెంటిమెంట్, ఎందుకంటే కొన్ని టెక్నికల్గా కూడా వర్కౌట్ కాకపోవచ్చు. సో న్యూస్ బేస్డ్గా కూడా ఇక్కడ ట్రేడింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఏరియాలోకి వచ్చినాక సంథింగ్ ఏదైనా న్యూస్ బేస్డ్గా నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే ఈ ఛానల్ బ్రేక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ లోవర్ ఇక్కడ ఆల్మోస్ట్ రీటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 25,500 ఇక్కడ అనమాట. సో ఈ ప్రాంతంలో అనేది కన్సల్టేషన్ జరిగిన తర్వాత డబ్ల్యూ ప్యాటర్న్ నెక్ లైన్ కానీ, లేదంటే బ్రేక్ చేయడం కానీ, డబ్ల్యూ ప్యాటర్న్ నెక్ లైన్ బ్రేక్ చేయడం కానీ, లేదంటే కంప్లీట్గా కన్సల్టేషన్ అయిన తర్వాత మంచి స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ ఇవ్వడం వల్ల కానీ ఇక్కడ బుల్లిష్ వ్యూ అనేది ఇక్కడ నుంచి మనము బిల్డప్ చేసుకోవచ్చు. ఓకే, ఏంటి వల్ల
ఓకే ఫ్రెండ్స్, ఇంతే. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనమాట. ఈ అనాలిసిస్ అనేది నా అనాలిసిస్, నా ఒపీనియన్ మాత్రమే. సో ఇది మొత్తం కంప్లీట్గా యాజ్ నేను డిస్క్లోజ్ చేసినంత మాత్రాన, మనం డిస్కస్ చేసినంత మాత్రాన సేమ్ యాజ్ డేస్గా ఉంటుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు. జస్ట్ దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఓన్లీ. సో మీరు కూడా అనాలిసిస్ చేయండి. సో ఇటువంటి మంచి మంచి కంటెంట్తో, ఇటువంటి మంచి మంచి అనాలిసిస్తో టెక్నికల్గా మీకు ప్రతి రోజు ఎవ్రీడే నేను ఎడ్యుకేషన్ మీకు అవేర్నెస్ కల్పించడానికి నేను నా వీడియోస్ ద్వారా ప్రయత్నం చేస్తాను. సో నాకున్న నాలెడ్జ్ను 100% నేను మీతో షేర్ చేసుకోనికి నేను ప్రయత్నిస్తాను. సో ఎవ్రీథింగ్ జెన్యూన్గా ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వండి, హోమోకి వెళ్ళొద్దు. సో మార్కెట్ అనేది, ఈ యొక్క స్టాక్ మార్కెట్ అనేది పవిత్రమైన మార్కెట్. లిమిటెడ్ క్యాపిటల్తో ఉండి అనవసరంగా సేవింగ్స్ అమౌంట్ అనేది పొడగొట్టుకోకండి. సో చాలా స్ట్రాంగ్గా రిస్క్ మేనేజ్మెంట్ని హెడ్జింగ్ విత్ కంప్లీట్ 100% హెడ్జింగ్ స్ట్రాటజీస్ తోటి మీరు డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. నేకుడుగా వెళ్ళకూడదు. జీరో అనేటువంటి లండర్ అది, అవన్నీ కుదవ ముచ్చట్లు ఇక్కడ. హీరో అంటారు, జీరో అంటారు, అవన్నీ పెయిడ్ కాల్స్. సో అది మీ యొక్క సంపాదనను లూజ్ కావాల్సి వస్తుంది. మీ సంపాదన మీరేసుకోరు. సో కన్సిస్టెన్స్గా ఉండాలంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉండాలి, పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి, మంచి సఫిషియెంట్ క్యాపిటల్ ఉండాలి, దానికి పర్ఫెక్ట్ హెడ్జింగ్ తీసుకోవాలి. అటువంటిప్పుడు నీకు FNO మార్కెట్లో మీరు సక్సెస్ కాగలుగుతారు. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనే మార్కెట్ అనేది ఓన్లీ నేకెడ్ బయింగ్ కానీ నేకెడ్ సెల్లింగ్ కానీ చేయకూడదు. విత్ నేకెడ్ బయింగ్ అయినా నేకెడ్ సెల్లింగ్ అయినా విత్ హెడ్జ్ అనమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ పుట్స్ అండ్ కాల్స్, లేదంటే కాంబినేషన్ ఆఫ్ కాల్స్ అట్లా. సో ఇక్కడ చాలా ఉంటాయండి. ఐరన్ ఫ్లై ఉంటుంది, ఐరన్ కాండార్ ఉంటుంది. సో బిగినర్స్ అనేది ఐరన్ కాండార్ చేయండి విత్ హెడ్జింగ్. సో స్ట్రాంగిల్స్ చేయకూడదండి. స్ట్రాంగిల్స్ అనేది ఏంటంటే చాలా బిగ్ ప్లేయర్స్ చేసే పని అది. స్ట్రాంగిల్స్ అనేది అంటే నేకెడ్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే షార్ట్ స్ట్రాడల్ చేస్తారు. షార్ట్ స్ట్రాడల్ కూడా నేకెడ్ అనమాట. సో బ్లాక్ స్వానింగ్ మనం ఓవర్ ద నైట్ ఏమన్నా పొజిషన్స్ మార్కెట్ వచ్చినప్పుడు అది హ్యాండిల్ చేయలేము అనమాట. కంప్లీట్గా విత్ హెడ్జింగ్ అనేది చేయాలి. ఆ విత్ హెడ్జింగ్ స్ట్రాటజీ కూడా ఎలా చేయాలో కూడా నేను రాబోయే వీడియోస్లో మంచి మంచి స్ట్రాటజీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి పే ఆఫ్ చార్ట్స్ అంటే ఏంటి, ఆబ్స్ట్రాక్ట్ డిఫైన్ హెడ్జ్లో మనం ఎట్లా మార్కెట్ అనాలిసిస్ చేస్తూ మార్కెట్ బిహేవియర్ని బట్టి ఏ స్ట్రాటజీస్ మనం అప్లై చేయాలి, సో పొజిషన్గా మనం ఏ ట్రేడ్ తీసుకోవాలనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. సో అందుకోసమని కలిసి ప్రయాణం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నా యొక్క ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్టుంటే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి లైక్ని ఇవ్వండి. అదేవిధంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది నా యొక్క వీడియో అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.